వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు మనం స్నోఫ్లేక్స్ గురించి కొన్ని డీటెయిల్స్ అండ్ ఇన్ఫర్మేషన్ గురించి తెలుసుకుందాం. అసలు ఈ మధ్యన ట్రెండ్ అనేది స్నోఫ్లేక్ మీదకి బాగా షిఫ్ట్ అయింది. ఎందుకంటే ఈ మధ్యన క్లౌడ్ కంప్యూటింగ్స్ అంటే లైక్ AWS, Azure ఇవన్నీ స్నోఫ్లేక్స్ అనేవి వాడుతున్నాం. అసలు ఎందుకు స్నోఫ్లేక్స్ వాడతాం? జనరల్గా మనం స్నోఫ్లేక్స్ ఏం చేయొచ్చు అంటే డేటాని ప్రాసెస్ చేసుకోవచ్చు అండ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. ఇది మెయిన్ ఫీచర్ ఆఫ్ స్నోఫ్లేక్స్. దీనివల్ల ఏంటంటే మనకి డేటా అనేది యాక్యురేట్గా ఉంటుంది, దాంట్లో డూప్లికేట్స్ అనేవి ప్రెసెంట్ అయి ఉంటుంది. ఇది జనరల్గా స్నోఫ్లేక్ అంటే ఎప్పుడైతే మన ఆర్కిటెక్చర్ చూస్తామో ఇది ఆర్కిటెక్చర్, స్నోఫ్లేక్స్ యొక్క ఆర్కిటెక్చర్. దీంట్లో జనరల్గా ఏం జరుగుతుందంటే ETL, ఎక్స్ట్రాక్ట్, ట్రాన్స్ఫర్ అండ్ లోడ్ ఈ మూడు అనేవి జరుగుతాయి. దీంట్లో మనకి డేటా వార్మింగ్, డేటా లేక్, డేటా ఇంజనీర్, డేటా ఎక్స్చేంజ్, డేటా అప్లికేషన్ అండ్ డేటా సైన్స్. అంటే వీటిలో మనం ఏం తెలుసుకుంటామంటే డేటా ఎలా స్టోర్ అవుతుంది, డేటా ఎలా ప్రాసెస్ అవుతుంది, ఏ యూజర్కి టార్గెట్ యూజర్కి ఏం కావాలో దాన్ని స్నోఫ్లేక్స్ ద్వారా మనం చేస్తాం. మ్యాక్సిమం స్నోఫ్లేక్స్ రావాలంటే మనకు కొంచెం SQL మీద కొంచెం కమాండ్ ఉండాలి. మనకి జనరేటివ్ AI అన్ని మధ్యన స్నోఫ్లేక్స్తో టైప్ అయి ఉన్నాయి. మన క్లౌడ్ ఎందుకు స్నోఫ్లేక్స్ వాడతామో ఒక డౌట్ రావచ్చు. మనకి క్లౌడ్, AWS, Azure వీటిలో డేటా లార్జ్ బిగ్ డేటా ఉంటుంది కాబట్టి బిగ్ డేటా అనాలిసిస్ కోసం స్నోఫ్లేక్స్ వాడుతాం. దీంట్లో స్నోఫ్లేక్స్ ఏం చేస్తుందంటే డేటాని రిట్రీవ్ చేస్తుంది, లైక్ యూనిక్ డేటా వచ్చేలాగా అండ్ దాంట్లో డూప్లికేట్స్ ఏమీ లేకుండా అవన్నీ తీసి టార్గెట్ యూజర్కి ఏం కావాలో అది ఇస్తుంది. టార్గెట్ యూజర్స్ లైక్ డేటా మానిటైజేషన్, ఆపరేషనల్ రిపోర్టింగ్, ఇవి రియల్ టైమ్ అనాలిసిస్, ఈ టార్గెట్ యూజర్ కావాల్సింది. అందుకే స్నోఫ్లేక్స్ అనేది చాలా ఫేమస్ అయింది. ఇప్పుడు చూసుకుంటే ఇది స్ట్రీమ్స్ అంటే ఏమన్నది నేను ఇక్కడ డేటాలో డేటాబేస్ డెబ్ అనే డేటాబేస్ని క్రియేట్ చేసుకున్నాను. డెబ్ అనే డేటాబేస్లో మొత్తం నాకు ఇన్ఫర్మేషన్ ప్రాక్టీస్ అండ్ పబ్లిక్ ఉన్నాయి. పబ్లిక్ దాంట్లో నేను ఒక టేబుల్ క్రియేట్ చేస్తాను, టేబుల్ పేరు ఎంప్లాయ్, కింద స్ట్రీమ్ క్రియేట్ చేస్తాను. అంటే స్ట్రీమ్ అంటే ఏమీ లేదు, మీకు గిటబ్ ఉంటుంది చూసారా, గిటబ్ వర్కింగ్ ఏంటంటే ఒక గిట్ రిపోజిటరీ తీసుకుని దాంట్లో వర్కర్స్ ఏం చేస్తారు, తీసుకుని క్లోన్ చేసి దాన్ని మాడిఫై చేసి మళ్ళీ పుష్ చేస్తారు. దీనివల్ల ఏంటిది అప్ టు డేట్ వర్క్ అనేది ఉంటుంది. ఇక్కడ సేమ్ మన స్నోఫ్లేక్స్ని కూడా చేసుకోవచ్చు. ఒక టేబుల్ చేంజ్ చేసామంటే ఇంకో టేబుల్ కూడా సేమ్ ఆ టేబుల్ ఎలా చేంజ్ అయ్యింది ఇది కూడా అలాగే చేంజ్ అయ్యింది అనేది చెప్పేది స్ట్రీమ్ కాన్సెప్ట్. ఇక మనం బేసిక్గా చూసుకుంటే నేను ఎంప్లాయ్ టేబుల్ని క్రియేట్ చేశాను. ఇది ఎంప్లాయ్ టేబుల్ క్రియేట్ చేస్తా, స్ట్రీమ్ క్రియేట్ అని కూడా చెప్పాను. అందులో మనకి వర్క్ షీట్స్కి వెళ్తే నేను సెలెక్ట్ స్టాఫ్ ఎంప్లాయీ కొట్టాను. దాంట్లో టేబుల్ ఏమున్నాయో అన్నీ నాకు డిస్ప్లే అవుతాయి. ఈ టేబుల్లో డేటా ఎలా వచ్చిందో మీరు అడగచ్చు. ఆల్రెడీ నేను ఇన్సర్ట్ చేశాను. ఇది టేబుల్ యొక్క డేటా ఇన్సర్ట్ ఇంటూ ఎంప్లాయీ ఈ వాల్యూస్. ఇది స్ట్రీమ్ అంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్ట్రీమ్ అంటే మీకు ఏం డిస్ప్లే అవుతుందో చూపిస్తాను. జనరల్గా ఏమైతే ఎంప్లాయీ టేబుల్లో ఉన్నాయో అవన్నీ స్ట్రీమ్ టేబుల్లో కూడా ఉంటాయి. మీకు డౌట్ రావచ్చు, నాకు స్ట్రీమ్ అనేది ఎంప్లాయీ టేబుల్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది అంటే దానికి ఒక ఎగ్జాంపుల్ తీసుకుని ప్రూవ్ చేయమని. ఇక్కడ ఎంప్లాయీ ID 7 కాకుండా ఎంప్లాయీ ID 10 బాగుంది కాబట్టి 10. డిలీట్ ఫ్రమ్ ఎంప్లాయీ వేర్ ID is equals to 10 అంటే సెలెక్ట్ ఎంప్లాయీ టేబుల్లో 10th యొక్క ID డిలీట్ చేయని చెప్తున్నాను. నెంబర్ ఆఫ్ రోస్ ఒక టేబుల్ డిలీట్ అయ్యిందని వచ్చింది. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ ఎంప్లాయీ. ఇక్కడ 9th row అని చూసారా, 9th row అనేది డిలీట్ అయిపోయింది. స్ట్రీమ్ అంటే మీకు ఏం చెప్పాను, ఒక టేబుల్లో మనం చేంజ్ చేసినా ఏం చేసినా ఇంకో టేబుల్లో కూడా సేమ్ అలాగే అవ్వాలి అనేది బేసిక్ స్ట్రీమ్ కాన్సెప్ట్. నేను చేంజ్ చేస్తున్నాను. ఇప్పుడు స్ట్రీమ్ కూడా రన్ చేస్తున్నాను. చూసారు ఇక్కడ మీకు 9th row కూడా మిస్ అయింది. స్ట్రీమ్ అంటే ఏదైతే నేను అప్డేట్ చేసాను, డిలీట్ చేసాను, అప్డేట్ చేసాను, ఏం చేసాను నాకు స్ట్రీమ్ అనేది స్ట్రీమ్ మోడ్లో కూడా కనిపిస్తుంది. ఇది బేసిక్గా స్ట్రీమ్ అంటే. కమింగ్ టు ద ఆపర్చునిటీస్, మన స్నోఫ్లేక్ నేర్చుకోవడం చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి బయట ప్రెసెంట్ అయితే.
తీసుకోనండి మనకి ఇప్పుడు అవుట్ ఆఫ్ ఇంటర్నేషనల్ చాలా స్నోఫ్లేక్ మీద చాలా ఇంటర్న్షిప్స్ అనేది ప్రొవైడ్ చేశారు. జనరల్ ఇక్కడ స్నోఫ్లేక్స్ ఏంటి అసలు వర్కింగ్ ఏంటి ఇంటర్న్షిప్స్ డీటెయిల్స్ డ్రైవ్స్ వీలైతే పార్టిసిపేట్ చేయాలి. ఎప్పుడైతే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కింద కామెంట్లు కూడా పెట్టండి. ఇది బ్లాక్ బాక్స్. ఏదైనా మీకు డౌట్స్ ఏమైనా ఉన్నా ఒక క్వైరీ రన్ అవ్వకపోయినా మీరు బ్లాక్ బాక్స్లో పెట్టి రన్ చేసుకోవడం వల్ల మీకు డౌట్స్ మ్యాక్సిమం డౌట్స్ క్లియర్ అవుతాయి. అది మనకి బేసిక్గా స్నోఫ్లెక్స్ అంటే ఏంటి, దాని ఆర్కిటెక్చర్ ఎందుకు వాడుతున్నాం, దాని ఆర్కిటెక్చర్ ఇది దానికి ఎందుకు వాడుతున్నాం, డే టు డే ఎందుకు ట్రెండింగ్ వచ్చింది, ప్లస్ స్ట్రీమ్ అంటే ఏంటి, ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ ఏంటి, ఒక ప్రాబ్లం క్వైరీ వస్తుంది రిజాల్వ్ చేయాలి. బేసిక్గా బేసిక్స్ వచ్చే వీడియోస్లో ఇంకా మోర్ కంటెంట్